హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఒక ధర్నా చేద్దామని చెప్పి పిలిపించారు. అసలు ఈ ధర్నా దేనికోసం చేస్తున్నారు? ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వకుండా విద్యార్థుల్ని చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి దానికి వ్యతిరేకంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. అసలు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అసలు ఎందుకు ఈ పిలుపు ఇచ్చింది? అసలు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమాత్రం ఉపయోగం లేదు. అసలు వారు చేసిన నిర్వాహకానికి వాళ్ళే ధర్నా చేస్తున్నట్టుగా ఉంది, అంతే తప్ప దీనివల్ల ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రతిపక్షానికి వచ్చే మైలేజ్ ఏ విధంగానూ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది తల్లుల ఖాతాలో వేయడం జరగదు, డైరెక్ట్గా కాలేజీల ఖాతాల్లోనే వేసేస్తామని చెప్పారు. కాబట్టి ఇంకా విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు డైరెక్ట్గా అది గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన విషయం. ఇక విద్యార్థులకు సంబంధించిన విషయం ఏమాత్రం కాదు. అలాంటప్పుడు ఇంకా విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి ఏమొస్తుంది? కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అనేది రాంగ్ అన్నమాట. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం 8 నెలలు మాత్రమే అయింది. ఈ 8 నెలల్లో విద్యార్థుల బకాయిలు ఏమైనా ఉన్నాయి అంటే అది గత ప్రభుత్వం చేసిన బకాయిలు మాత్రమే. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన బకాయిల మీద ఈరోజు ధర్నా చేయడం అనేది అంటే వాళ్ళు చేసిన పనికి ఈ కొత్త ప్రభుత్వం మీదనే పేమెంట్లు చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ దాంట్లో కూడా కొంతవరకు స్లోగా ఈ ప్రభుత్వం పేమెంట్లు చేస్తూనే ఉంది. కాబట్టి దీనివల్ల ఈ ప్రస్తుతం ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ధర్నా వల్ల ప్రజల్లో వాళ్ళకి ఏ విధమైన సానుభూతి దొరకడం అనేది చాలా కష్టతరమైన విషయం.